తమిళనాడులో ఏఐడిఎంకే, డిఎంకే పార్టీలను తుక్కు ఓడించినటువంటి టీవీకే పార్టీ ఇప్పుడు ఘన విజయం సాధించి తమిళనాట రాజకీయాలను ఒక రకంగా మలుపు తీసుకుపోతుంది. రాజు ఉన్నారు. రాజు చెప్పండి, అసలు ఈ తమిళనాడులో ఏం జరగబోతుంది గురించి తీసుకుంటే గతంలో అంటే 2021లో డిఎంకే భారీ మెజారిటీతో గెలిచిన సందర్భం ఉంది. అప్పుడు డిఎంకే కూటమి ఏర్పాటు చేసుకొని ఏఐడిఎంకే మీద గెలవడం జరిగింది. అప్పట్లో డిఎంకే పార్టీకి కూటమికి సంబంధించి 133 స్థానాలు వచ్చాయి, ఓన్లీ డిఎంకి సంబంధించి. అట్లే మొత్తం ఓవరాల్గా కూటమి చూసుకుంటే అక్కడ మనకి 159 సీట్లు రావడం జరిగింది. ఇది ఎప్పుడంటే 2021లో. దీంట్లో ఈ కూటమిలో ఏదేది ఉందంటే డిఎంకే, కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం ఈ పార్టీస్ ఉండడం జరిగింది. డిఎంకేకి 133, కాంగ్రెస్కి 18, వీసీకే పార్టీకి 4, సిపిఐకి 2, సిపిఎంకి 2 రావడం జరిగింది. ఇది ఎప్పుడంటే 2021లో ఏఐడిఎంకే పార్టీ మీద గెలవడం జరిగింది. అప్పుడు ఏఐడిఎంకే కూటమికి ఎన్డీఏ అంటే బీజేపీ, పిఎంకే, ఏఐఏడిఎంకే ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. అంటే డిఎంకే, ఏఐడిఎంకే ఈ 2 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగింది. వీటికి అక్కడ ఉన్నటువంటి మిగిలిన పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగిందన్నమాట. మొత్తంగా చూసుకుంటే 2021లో ఏఐడిఎంకే కూటమి మీద డిఎంకే పార్టీ అంటే డిఎంకే కూటమి అనేది గెలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా డిఎంకే పార్టీకి మాత్రమే 133 స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు రావడం జరిగింది. అందులో కాంగ్రెస్కి 18, వీసీకేకి 4, సిపిఐకి 2, సిపిఎంకి 2 రావడం జరిగింది. అట్లాగే ఏఐడిఎంకే చూసుకుంటే అప్పట్లో 66 స్థానాలు వచ్చాయి, పిఎంకేకి 5 స్థానాలు, బీజేపీకి 4 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు దీన్ని విజయ్ తిరగరాశాడని చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, సామాజిక కార్యక్రమాలు అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే వీటన్నిటిని కూడా దాటుకొని అంటే విజయ్ వీటన్ని ప్రజలోకి ఇవన్నీ డిఎంకే పార్టీ చూపించినప్పటికీ కూడా ఎందుకో ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కనబడుతుంది డిఎంకే పార్టీ మీద. అందుకేనేమో విజయ్ పార్టీని అంటే టీవీకే పార్టీని ఘన విజయంతో తమిళనాడు ప్రజలు గెలిపించడం జరిగిందనమాట. మొత్తం టీవీకే పార్టీకి అంటే విజయ్ పార్టీకి 108 స్థానాలు రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే డిఎంకే పార్టీకి గతంలో 133 స్థానాలు వచ్చినప్పటికీ కొత్త పార్టీని 2024లో స్థాపన చేసి అప్పటి నుంచి వారు ముందుకు వెళ్ళడం జరిగింది విజయ్. ప్రస్తుతం 2026లో విజయ్ 108 స్థానాలతో భారీ మెజారిటీతో గెలిచారని చెప్పాలి. ఎందుకంటే విజయ్కి గతం నుంచి కూడా ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి పాల్గొనలేదు. ఆయన మొదటిసారిగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, కుల మతాలకి అతీతంగా నేను అవినీతి రహిత పాలన అందిస్తాను, మంచి పాలన ప్రజలకు అందిస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు ప్రజల హృదయానికి తాకాయి కాబట్టి ఇవాళ విజయ్ భారీ మెజార్టీతో గెలిచినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే ఇక్కడ డిఎంకే పార్టీకి వచ్చి 59 స్థానాలు మాత్రమే. గతంలో అంటే 2021లో 133 స్థానాలు వచ్చాయి డిఎంకే పార్టీకి. తర్వాత 2026లో డిఎంకే పార్టీకి 59 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. అట్లాగే ఏఐఏడిఎంకే ఈ పార్టీకి 47 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్కి 5, పిఎంకేకి 4, బీజేపీకి 1 రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇవాళ విజయ్ పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ప్రస్తుతం విజయ్ అదే కార్యకలాపాలు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. గవర్నర్ని కూడా కలిసినట్టు మనకి అర్థమవుతుంది. ఇతర పార్టీలు అనగా లెఫ్ట్ పార్టీలు, చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాటితో ఆయన చర్చలు చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ చిన్న పార్టీల మద్దతు తీసుకొనే తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన గవర్నర్ను కూడా
కలవడం జరిగింది. తనకి అవకాశం ఇవ్వమని, త్వరలోనే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు కొంత కాలాన్ని అవకాశం ఇవ్వమని ఆయన అడిగినట్టు తెలుస్తుంది. బహుశా ఆయన ఒక 2-3 వీక్స్ లోపు తనకి అనుకూలంగా ఉన్నటువంటి వారిని మద్దతు తీసుకొని ఆయన సీఎంగా అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి ముఖ్య విషయం ఇంకోటేంటంటే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు మనకి సమాచారం. ఆయన మీకు మద్దతిస్తామని తెలిపినట్టు తెలుస్తుంది. అయితే 2 పార్టీలు ఏదైతే పీఎంకే, కాంగ్రెస్ పార్టీస్ ఈ 2 మద్దతు ఇస్తామని చెబుతున్నాయి. కానీ బయట మనకి ఉన్న వార్తల ప్రకారం సమాచారం ఏంటంటే, ఒక్కొక్క పార్టీకి అంటే ఎవరైతే ఈ కాంగ్రెస్, పీఎంకే పార్టీ మద్దతు ఇస్తున్నారో ఆ 2 పార్టీలకి 2 చొప్పున 2 చొప్పున మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నట్టు మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు విజయ్ ఈ చిన్న పార్టీల మద్దతు మాత్రమే తీసుకోబోతున్నట్టు కూడా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ ముఖ్య నేతలతోటి, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి కూడా ఆయన చర్చించి ముఖ్యమైన బాధ్యతలు ముఖ్య నాయకులకి అప్పజెప్పే విధంగా మనకి కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకుంటే 2016లో ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పుడు జయలలిత నేతృత్వంలో ముందుకెళ్ళడం జరిగింది. 2016 తర్వాత జయలలిత మీద వచ్చినటువంటి ఆరోపణలతోటి ఆమె జైలుకెళ్ళడము, తర్వాత అక్కడ ఆ విషయమంతా మనకి తెలిసిందే. తర్వాత 2021లో డీఎంకే పార్టీ గెలిచింది. ప్రస్తుతం ఇప్పుడు 2026లో విజయ్ తన బలంతో, కార్యకర్తల బలంతో చాలా పెద్ద విజయాన్ని ఆయన పొందినట్టు తెలుస్తుంది. అయితే విజయ్ ఆయన చెప్పేది ఏంటంటే, ఇది నా విజయం కాదు, ఇది ప్రజల విజయము, ప్రజలే గెలిచారు, నేను కాదు, నేను ప్రజలకి మంచి పాలన, అవినీతి రహిత అంటే అవినీతి లేకుండా ఒక మంచి పాలన అందజేస్తాను అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా విజయ్ ఇక్కడ గెలవడానికి కారణము ఆయన మాటలని ప్రజలు విశ్వసించారు. విజయ్ చెప్పినటువంటి మాటలు అంటే ఆయన తమిళనాడులోని ప్రతి ఊర్లో, జిల్లాలో ఆయన బహిరంగ సభలు పెట్టడం జరిగింది. ఆ పెట్టినప్పుడు ఆయన ప్రజలకి చాలా దగ్గరవుతూ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు, ఇదంతా కూడా ప్రజలు అబ్జర్వ్ చేయడం జరిగింది, గమనించారు. గమనించి ఈయనకి అవకాశం ఇద్దాం, ఈసారి ఇస్తే ఏదైనా మంచి చేస్తారేమో అన్న ఇదితోటి విజయ్‌కి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి విజయ్ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో, ఆయన మాట నిలబెట్టుకుంటారా అనేది కూడా మనము వేచి చూద్దాము. విజయ్ మాత్రం ఖచ్చితంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఒక మంచి పాలన అందజేస్తామని ఆయన చెప్పడం జరుగుతుంది. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జనహిత టీవీ.